ఏ రాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? మేషరాశి. ఈ రాశి వారికి తలనొప్పి, మెదడు, ముఖంలోని ఎముకలు, మెదడులోని నరాలకు సంబంధించిన వ్యాధులు, గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ రాశి వారికి కంటికి సంబంధించిన సమస్యలు, మెడ, థైరాయిడ్, నరాలు, ఎముకలకు సంబంధించిన రుగ్మతలు, జలుబు, గొంతు నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ రాశులకు చెందిన వారికి భుజాలు, చేతులు, ఎముకలు, నరాలు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఛాతీ, కడుపు మరియు జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. గుండె, వెన్నుముక, రక్తంతో సంబంధం కలిగి ఉంది. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా బీపీతో బాధపడతారు. గుండె సమస్యలు కూడా వస్తాయి. కన్యా రాశి. పొత్తి కడుపుతో వీళ్ళకి ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. జీర్ణ వ్యవస్థ, ఆహారపు అలవాట్లతో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. తులారాశి. ఈ రాశి వారికి కంటి భాగం, నాభి, మూత్రపిండాలకు సంబంధించిన రుగ్మతలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. జననేంద్రియాలు, మూత్రాశయం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి కాళ్ళు, తొడలు మొదలైనవి వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఎముకలు, మోకాళ్ళు, దంతాలు, చర్మం మరియు కీళ్ళతో సంబంధం కలిగి ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. కుంభరాశి. కుంభరాశి వారికి కాళ్ళు, పిక్కలు, చిలమండలు మరియు రక్త ప్రసరణలో ఇబ్బందులు ఉంటాయి. వీటి వల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళలో నాడీ వ్యవస్థ సంబంధం కలిగి ఉంటుంది. పాదాలు, వేళ్ళు, రక్తానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇవి వస్తాయి అని కాదు, వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనే వీడియో అండి. తప్పుగా అనిపిస్తే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.